మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. మండలం అంకారమ్మగూడూరులో ఒక అగ్రికల్చర్ డిపార్ట్మెంట్లో పనిచేసే ఒక వ్యక్తి ఇక్కడ రైతులు వచ్చేసి డబ్బులు దాదాపు 21 లక్ష అంటే ఒక 6 లక్షలు పెన్షన్ అమౌంట్, ఒక 15 లక్షలు వచ్చేసి శనగలకు విత్తనాలకు సంబంధించింది, అలాగే ఎరువులకు సంబంధించిన డబ్బులు అతను మిస్మేనేజ్ చేసి తర్వాత మా దృష్టికి వచ్చినప్పుడు ఇది కలెక్టర్ గారి దృష్టికి అలాగే ఎస్పీ గారి దృష్టికి పోతే అతని మీద క్రిమినల్ కేసులు పెట్టి అతన్ని అరెస్ట్ చేయడం. తీరా చూస్తే అతను గత 1.5 సంవత్సరం నుంచి అనేకమైనటువంటి బెట్టింగ్ యాప్స్లో అతను ఆడి దాదాపు ఇలాగే 1.5 కోటి నుంచి 2 కోట్ల రూపాయలు అంతా పోగొట్టుకోవడం జరిగింది. అదే మా సింహాద్రిపురం కానీ పులివెందుల పోలీసులు ఆ బెట్టింగ్ యాప్స్ ఎక్కడున్నాయో వాళ్ళ అడ్రస్లు పట్టుకొని పోతే అవి బాంబే నుంచి తర్వాత దుబాయ్లో ఉన్నట్టు కూడా తేలింది. కాబట్టి ఇక్కడ రైతుల పరిస్థితి, అతనికి డబ్బులు కట్టి ఏదేమైనా అతను ఒక గవర్నమెంట్ ఎంప్లాయీ కాబట్టి గవర్నమెంట్ ఎంప్లాయీ చేసినది కూడా ప్రజలకు చాలా ఇబ్బందికరమైనది ఉంది కాబట్టి తర్వాత అతని నుంచి ఏదైనా రికవరీ అయితే రెవెన్యూ రికవరీ యాక్ట్ ప్రకారం ఆ డబ్బులు తర్వాత మేము కలెక్షన్ చేసుకుంటాము. ఎందుకంటే మా ప్రాంత రైతులు ఎవరు కూడా ఇబ్బంది పడకూడదు. కొందరు దీన్ని కూడా అంటే ఇక్కడ సమస్య జరిగింది రైతులతో సమస్య జరిగితే ఒక ఎంపీ స్థాయిలో ఉండే ఒక వ్యక్తి ఏదైనా ఈ సమస్యను పరిష్కారం చేయాలంటే కలెక్టర్తోనో వాళ్ళతో మాట్లాడి చేయాలి. కానీ ఇక్కడ ఉండే రైతులను రెచ్చగొట్టి ఇక్కడ ధర్నా చేస్తాం అది చేస్తామని దీన్ని కూడా రాజకీయంగా వాడుకోవడం చాలా దారుణమైన విషయం. ఇప్పుడు మేమున్నాము, ఈ సమస్యను గుర్తించినాం, ఇక్కడ ఉండే రైతులతో మాట్లాడినాం. దాదాపు 21 లక్షలు అయితే 6 లక్షలు ఆల్రెడీ గవర్నమెంట్ పెన్షన్దారులకు పే చేసింది. తర్వాత మిగతా 15 లక్షలు కూడా మేము మా వాళ్ళందరితో మాట్లాడి 15 లక్షలు తర్వాత ఈరోజు ఎండిఓ గారి అకౌంట్లో వేసి రైతులకంతా ముందు తక్షణం సర్దుబాటు చేయమంటున్నాం. ఎందుకంటే ప్రొసీజర్ ప్రకారం రెవెన్యూ యాక్ట్ ప్రకారం రికవర్ అయ్యేటప్పటికి దాదాపు 6 నెలలు పట్టచ్చు, సంవత్సరం పట్టచ్చు. ఈ సంవత్సర కాలము ఇంత జాప్యం కూడా మా రైతులు ఎవరు ఇబ్బంది పడకూడదనే ఒక ఉద్దేశంతో ఈరోజు మేము కూడా సొంతంగా మా నిధుల నుంచి కూడా మేము డబ్బులు కట్టి మా ప్రాంత రైతాంగాన్ని మేము ఆ తర్వాత ఈ రకంగా వాడుకుంటా ఉన్నాం. తర్వాత మీరు దీన్ని కూడా రాజకీయం చేసి ఇక్కడ కూడా ఏదన్నా ఉంటే సమస్య ఉంటే దాన్ని సార్ట్అవుట్ చేయాల్సింది పోయి ఒక ఎంపీ స్థాయిలో ఒక చిన్న ఊరు సచివాలయం దగ్గర ధర్నా పెట్టే స్థితికి అంటే నువ్వు రావడము అసలు నిజంగా దారుణం. నిజంగా రైతుల మీద అంత ప్రేమ నీకు నిజంగా అంత ఉంటే గత ప్రభుత్వంలో జరిగిన ఒక చిన్న సంఘటన ఎంత దారుణమైన విషయం అంటే అందరికీ పైపులు 50%లో ఇస్తామని చెప్పి అందరితో డబ్బులు కట్టించుకొని తర్వాత నంది పైపులు అందరితో డబ్బులు కట్టించుకొని తర్వాత మీకు 50% ఇస్తామని చెప్పారు. తర్వాత ఫస్ట్ అంతా డబ్బులు కట్టినారు. డబ్బులు కట్టినప్పుడు వాడు నంది పైపులు రిలీజ్ చేసినాడు. సెకండ్ టైం మళ్ళీ డబ్బులు కట్టినారు రైతులంతా. ఈ గవర్నమెంట్ నుంచి అతనికి 50% సబ్సిడీ ఇవ్వాల్సింది ఈ గవర్నమెంట్ ఆ నంది పైపుల యజమానికి ఇవ్వలేదు. దాంతో అతను ఏం చేశాడు, రెండోసారి కట్టిన రైతుల డబ్బంతా కూడా అతను సబ్సిడీ అమౌంట్లోకి వేసుకొని నాకు సరిపోయిందని కూర్చున్నాడు. ఈరోజు రైతులు మీ గవర్నమెంట్లో మీరు చెప్పిన విధానంలో డబ్బులు కట్టి దాదాపు 42 కోట్ల రూపాయల రైతుల డబ్బంతా ఈరోజు మురిగిపోయింది. 42 కోట్ల రూపాయలు అంటే మీరు చెప్పిన సిస్టమ్ వల్ల మీరు చెప్పినందువల్ల కట్టినందువల్ల ఆ పైపులు ఇంతవరకు వాళ్ళకి పైపులు లేదు, అతి లేదు, గతి లేదు. ఈడ చిన్న నువ్వు ఒక 20 లక్షల దానికి వచ్చి ఈడ ధర్నా పెట్టి రాద్ధాంతం చేయాలని చూస్తానవే. మరి నేను మొత్తం తాలూకాలో ఉండే రైతులందరినీ తీసుకొని వచ్చి నేను ఏడ ధర్నా చేయాలా? ఎంపీ గారు మీ ఇంటి దగ్గర చేయాలన్నా చెప్పండి, దీనికి సమాధానం చెప్పండి. మీరు 42 కోట్ల రూపాయలు మీ గవర్నమెంట్లో మిమ్మల్ని నమ్మి ఆ రోజు పైపులకు డబ్బులు కడితే ఈరోజు ఒక్క పైపు కూడా రెండోసారి కట్టిన వాళ్ళకి ఒక్కటి కూడా ఇవ్వకుండా ఇంత దారుణమైన పరిస్థితిని కల్పించి రైతులకు అన్యాయం చేసి రైతులు గోడు కొట్టుకునేట్టుగా చేసుకొని మీరు మళ్ళీ 20 లక్షల రూపాయలు ఇక్కడ ఏదో ఫ్రాడ్ జరిగితే ఇక్కడ ధర్నా చేయాలని ఇక్కడ ఏదో చేయాలని దీన్ని రాజకీయంగా వాడుకోవాలని చూస్తావు. ఇంకోటి మొన్న పవన్ కళ్యాణ్ విషయం మాట్లాడి మిథున్ రెడ్డి ఏదో భూములు ఆక్రమించినాడంటే ఆ ప్లేన్లో ఏరోప్లేన్లో పోతా చూస్తా అది ఇదని మాట్లాడతావా? నీ హయాంలో నువ్వు ఎంపీగా ఉన్నప్పుడు స్వయంగా మీ అన్న అయినటువంటి వైఎస్ మధు తొండూరు మండలంలో 200 ఎకరాలు ఆక్రమించాడు. మీ వివేకానంద రెడ్డి ముద్దాయిలో మీ కేసులో సహముద్దాయి అయినటువంటి దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి వాళ్ళ అబ్బాయి డాక్టర్ పేరుతో కూడా ఒక 5 ఎకరాలు, శంకరెడ్డి భార్య పేరుతో 5 ఎకరాలు, కోడలి పేరు 30 ఎకరాలు మంచిగా 5 పేర్లతో
ప్రభుత్వ భూమిని ఆక్రమించింది మీరు. అంటే ఏమి ఇక్కడ ఏం చేస్తానే గాడిదలు కాస్తానేవా నువ్వు? వాళ్ళు ఎన్ని ఎకరాలు కబ్జా చేస్తా అంటే నేను ఇట్లా అన్పార్లమెంట్ కూడా వాడిను. ఈ మధ్య నువ్వు స్వయం బట్టి నువ్వు గేమ్ పెట్టావు అనే పదాలు ఆదినాడు అనే గురించి మాట్లాడినావు కాబట్టి నేను ఈరోజు మాట్లాడాల్సి వస్తుంది. ఏం చేస్తానేవు? పబ్లిక్గా డాక్యుమెంట్ దేవిరెడ్డి శంకర్రెడ్డి వాళ్ళవి దాదాపు 53 ఎకరాలు వాళ్ళ కుటుంబ సభ్యులు, 200 ఎకరాలు సాక్షాత్తు మీ అన్న వైఎస్ మధు కబ్జా చేసి ఉన్నాడు. పోయి కావాలంటే చూడిపో. ఎక్కడో భూముల గురించి కాదు, నీ పులివెందుల హయాంలో నీ దగ్గర జరిగినటి గురించి మాట్లాడు. ఇంకోటి ఏం మాట్లాడతాడు? వీళ్ళకు పరిపాలన చేత కాలేదు, వచ్చా నుంచి ఫీల్డ్ అసిస్టెంట్ను తీస్తారు, డీలర్షిప్లు తీస్తారు. అది ఏం డీలర్షిప్లు ఫీల్డ్ అసిస్టెంట్ ఎందుకు మీ గవర్నమెంట్ వచ్చిన 24 గంటల్లో ఫీల్డ్ అసిస్టెంట్ అందరితో రాజీనామా చేసినారు భయపడిచి. ఆ రోజు ఇంత టైం వరకు ఎన్ని మారినాయి మీ గవర్నమెంట్ అసలు ఎన్ని మారినాయో చెక్ చేసుకో. ఫీల్డ్ అసిస్టెంట్లు, డీలర్షిప్లు, యానిమేటర్స్ ఎందుకు తీసేయం? మా కార్యకర్తల కోసం మేము ఎంత దూరమైనా పోతాం. దాంట్లో తప్పు చేసిన వాళ్ళను ఆ తర్వాత ఇంకా దారుణంగా కూడా వాళ్ళను తొలగిస్తాం. ఏదో గవర్నమెంట్ వచ్చారని మార్చారంట. అంటే నువ్వు 24 గంటల్లో మార్చినప్పుడు మా కార్యకర్తల కోసం ఫీల్డ్ అసిస్టెంట్లు, డీలర్షిప్ల కోసం ఎంత దూరమైనా పోతాం. కాబట్టి ఒక మాట ఏదన్నా మాట్లాడేటప్పుడు ముందు వెనక ఆలోచన చేసుకో. అంటే అక్కడ మైనింగ్ దాని మీద పిటిషన్ పెట్టేది. గత సంవత్సరంలో 5 ఏళ్ళు మీ ఫాదర్ అయినటువంటి భాస్కర్ రెడ్డి గారికి 12 పైసలు భాగం లేదా? ఆ 12 పైసలు 5 మంది పేర్లు కూడా నేను చెప్పాలన్నా? ఎవరో దేవిరెడ్డి శంకర్ రెడ్డి, రాము, వైఎస్ భాస్కర్ రెడ్డి, ఆ తర్వాత ఇట్లా ఇంకా 2 పేర్లు ఉన్నాయి, 5 మంది పేర్లు. మీరు గత సంవత్సరాలన్నీ దోచుకొని తిని ఈరోజు ఏందో పెద్ద పతితుల మాదిరి పిటిషన్లు అవి పెట్టుకుంటే ఇది మంచి పద్ధతి కాదు. మీ రాజకీయం మీరు చేసుకోండి. కానీ ఇట్లా ఏదైనా జరిగినప్పుడు రైతులను రెచ్చగొట్టి ఆ తర్వాత రైతులను ఇది చేసి ఇక్కడ పబ్బం గడుపుకోవాలంటే ఎవరు చూస్తూ ఊరుకు